ఈ మాతంగి రూపమే రాజశ్యామల రూపం అంటారు. ఓకే. ఈ రాజశ్యామలకు మనం మామూలుగా మన ఇంట్లో నిత్య పూజల్లాగానే నిత్యంగా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవటము, హ్మ్. శ్యామలాదేవి దండకం చదువుకోవటము, అమ్మవారికి ఏందంటే తమలపాకుతో దీపం పెట్టటము. ఓకే. ఆ! అమ్మవారికి ఏందంటే అమ్మవారు మన దగ్గర ఉన్నారు అంటే మీరు పూజ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారు మనకు ఏదో రూపంలో కనిపిస్తారు. ఓకే. ఏ రూపంలో ఎలా కనిపిస్తారు అనంటే మాత్రం రామచిలక రూపంలో కనిపిస్తారు. చిలక రూపంలో కనిపిస్తారండి అమ్మవారు. ఓకే. అంటే అమ్మవారు మేము నిత్యంగా పూజ చేస్తున్నాము, మాకు అమ్మవారు కల్లోకి రావట్లేదు, లేదా ఏదో రూపంలో కనిపియట్లేదు అని అనిపిస్తుంది. ఈ 9 డేస్‌లలో హ్మ్. మీరు మంచిగా, నిష్టగా, నియబద్ధంగా చేసిరనుకోండి, సో అమ్మవారు చిలక రూపంలో కనిపిస్తారు. ఓకే. అంటే ఈ 9 రోజులలో. ఈ 9 రోజులలో ఓకే. 100% అండి. హ్మ్. పోయినసారి మేము కొంతమంది చెప్పాము, వాళ్ళు మంచి రిజల్ట్ చెప్పారు. ఓకే. మంచిదండి, చాలా బాగా మంచి రిజల్ట్ చెప్పారు. హ్మ్. ఫస్ట్ నీ ప్రయత్నం ముఖ్యం. అది. హ్మ్. ఆ తర్వాత ఒక 20% అమ్మవారి మీద వేయాలి. హ్మ్. నీకు అమ్మవారికి మధ్య ఉండి చేపించామని నేనంతే. ఓకే. ఏదైనా ఫస్ట్ నీ ప్రయత్నంలో గట్టి ప్రయత్నం ఉండాలి. నీతిగా న్యాయబద్ధంగా మీరు ముందుకు వెళ్ళిరనుకోండి, ఓకే. సో ఆటోమేటిక్‌గా మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు.